ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? భయంతో ఉన్నారా? ఇప్పుడు లోకంలో భయము కనబడుచున్నది. చాలా ముఖ్యంగా ఐటీ కంపెనీలో పనిచేయుచున్నారు కదా, వారిలో అధికమైన భయం ఉన్నది. ఈ ఏఐ కనిపెట్టిన తర్వాత ఉద్యోగములు అధికంగా కోల్పోవచ్చున్నారు. అనేక స్థలాల్లో ఉద్యోగములు నిరంతరమా కోల్పోతామేమోనన్న భయము, ఇంకొక ప్రక్క యుద్ధం వలన కలిగిన ఆయిల్ సమస్య, ధరలు అధికమగుట, గ్యాస్ సమస్య, అందువలన బిజినెస్ నిలబడుతుందా, ఇంకా బిజినెస్లో నేను నిలబడగలనా అని ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలిగిన అనేక మార్పులు, నేను నిలబడగలనా ఈ బిజినెస్లో, వృత్తిలో, ఉద్యోగములో అన్న ఒక పరిస్థితి అన్ని స్థలములలో కనబడుచున్నది కదా. దేవుడు మీతో చెబుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఉద్యోగమునెవరూ తీసుకోలేరు, మీ బిజినెస్లో ఎవరూ బాధింపు కలుగజేయలేరు, మీ వరుమానములో మీకు బాధ కలుగదు, ఆశీర్వాదములో స్థిరులై ఉందురు. ఓకే, ఇప్పుడు బాగున్నదని అనుకుంటున్నారా? అయితే మీరు 2 కార్యములు చేయాలి, అప్పుడు స్థిరులై ఉందురని దేవుడు చెబుతున్నారు. ఏమి కార్యమో తెలుసా? కీర్తన 37:27లో దేవుడు చెబుతున్నారు, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచిదువని చెబుతున్నారు. నిత్యము నిలుచును. ఏ విధమైన ఆర్థిక మార్పులు కలిగినను, ఏ విధమైన యుద్ధములు జరిగినను, ఏదైనా లోకంలో కీడు కార్యములు జరిగినను, ఏమైనా ఐటీ వచ్చినా లేక ఏఐ వచ్చినా, ఏమైనా జరిగినను నీవు స్థిరంగా ఉందువు, నేను నిన్ను స్థిరపరిచేదనంటున్నారు. దానికేం చెయ్యాలి? 2 కార్యములు. ఒకటి, కీడు విడిచి తొలగిపోవాలి. రెండవది, మేలు చెయ్యాలి. కీడు కనపడే ఏదైనా కార్యము నీ దగ్గర ఉన్నదా? కీడు కార్యము అది పాప కార్యము, శరీరమును మైలుపరిచే కార్యము, ఇతరులను బాధించే కార్యము. మీ జీవితం మీ మాటల వల్ల, చేష్టల వల్ల ఇతరులకు కీడు చేయుచున్నారా? ఇతరులను గాయపరుస్తున్నారా? వాటన్నిటిని విడిచి మారు మనసు పొంది కీడు చేసే కార్యమును విడిచి తొలగిపోవాలి. నేను దీన్ని చెయ్యకూడదు, లోక ప్రజల వలె నేను చేసేది కరెక్టే కదా, మీరు చేసేది మీకు న్యాయమై ఉండవచ్చు, దేవుని దృష్టికి అవినీతిగా ఉండును, నేను రైట్గానే నడుస్తున్నాను, నేను అలాగే మాట్లాడతానని మాట్లాడుతూ ఉండకండి. వాక్యానుసారంగా మాట్లాడాలి. దానికి వ్యతిరేకంగా నడుచు అన్నీ కూడా కీడే. కీడు కార్యములు విడిచి తొలగండి. మొదట మీ జీవితంలో కీడు ఉన్నది. నోటి మాటలు, నడిచే నడత, చేసే కార్యములో ఇతరులతో కీడు చేస్తూ ఉన్నారు, ఇతరులకు బాధింపు కలుగజేస్తూ ఉన్నారు. దానికి న్యాయమని చెబుతున్నారు. దాన్ని విడిచి నిజంగా మారు మనసు పొంది నేను న్యాయంగా నడుచుకొనుటకు సమర్పించుకుంటున్నాను దేవా, ఎవరికి దుఃఖం కలుగజెయ్యను, ఎవరిని గాయపరచనని సమర్పించుకోండి. రెండవది, మేలు చెయ్యుడి. మీకు వీలైనంత వరకు మేలు చెయ్యండి. ఎన్నో అవసరములు కలిగిన ప్రజలు మీ ప్రక్కన ఉన్నారు, మీతో కూడా పనిచేయుదురు. మీ ప్రక్కన ఉన్న ఇంట్లో ఉంటారు, మీ వీధిలో ఉంటారు, ఎందరో ఉంటారు. వీలైతే మేలు చెయ్యండి. ఒక చిన్న మేలైనా చెయ్యండి. ఇక్కడికి వచ్చే వరుమానములో ఒక భాగము దేవునికి ఇవ్వాలి, ఒక భాగం మేలు చేయుటకు పక్కకు తీసి పెట్టండి. మీరలా చెయ్యంగా మీ వరుమానం అధికమగును, ఉద్యోగం స్థిరంగా ఉంటుంది, పని స్థిరంగా ఉంటుంది, బాధింపు కలుగదు. మీరు మేలు చెయ్యక స్వార్థముతో నాకు అని అడుగుచూ ఉంటే అప్పుడు ఆ కీడు మీ జీవితంలోనికి వచ్చును. ఆశీర్వాదం స్థిరంగా ఉండదు. మీ ఆశీర్వాదము స్థిరంగా ఉండాలంటే మేలు చెయ్యండి, తగిన మేలు చేయుడి, మంచి క్రియలు చేయుడి అని దేవుడు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ఆడవారికి మేలు చేస్తున్నారా? ఒక విధవరాలకు సహాయం చేశారా? ఒక తండ్రి లేని బిడ్డలకు హెల్ప్ చేశారా? ఒక పేదవారికి వస్త్రములు తీసిచ్చారా? యోచించి చూడండి. దేవుని దగ్గర అడగండి, దేవా నేను మేలు చెయ్యాలి, అర్హత కలిగిన మనిషికి నేను మేలు చెయ్యాలి, నన్ను నడిపించుడని చెప్పండి. చక్కగా ప్రభువే నడిపించెదరు. వారికి మేలు చెయ్యాలి, సరేనా? ఎందరో పేద సేవకులు బయటకు తెలియదు, వారి గురించి ఎవరికీ తెలియదు. గ్రామానికి నడిచి సేవ చేస్తున్నారు. ఒకే ఒక డ్రెస్సు ఉంచుకుని, ఒక సైకిల్ కూడా లేకుండా సేవ చేస్తున్నారు. మేలు చేయండి. వారి వలె ఉన్నవారిని కనిపెట్టండి. మీరు ప్రార్థన చేయండి, ప్రభు తీసుకుని వచ్చెదరు. ఆ పేద సేవకునికి సహాయం చేయండి. అలా మేలు చేసినప్పుడు మీ ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది, సరేనా? చెప్పండి, దేవా నేను కీడు విడిచి తొలగిపోవాలి, మేలు చెయ్యాలి, దానికి నన్ను సమర్పించుకుంటున్నాను, నా ఆశీర్వాదము స్థిరంగా ఉండునని విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.